ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా యొక్క వర్తమానాలు వింటూ బలపడుతున్న యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి నా యేసయ్య నాకు కృప చూపాడు. దేవుని బిడ్డలారా, మరి మీరందరూ బాగున్నారని, దేవుని కృపలో దేవుని ఆత్మలో వర్ధిల్లాలని ప్రభు పేరట నేను కోరుకుంటా ఉన్నాను. దేవుని బిడ్డలారా, చూడండి, మరి కష్టపడుతున్న వారిని దేవుడు ఎప్పటికైనా కనికరిస్తాడు. దేవుని బిడ్డలు, ఈ లోకంలో కష్టపడుతుంటే మనుషులు కనికరించరు. ఈ లోకంలో నువ్వు దేని కొరకు కష్టపడుతుంటే మరి నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఒక్కొక్కసారి కనికరించవచ్చు, కనికరించకపోవచ్చు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, మరి కష్టపడుతున్న వారిని కనికరించే దేవుడట. ఏ విషయంలో మనం కష్టపడాలి? లోక సంబంధమైన విషయంలో నువ్వు కష్టపడితే కొంచెమే కనికరము దొరుకుతుందేమో, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు కష్టపడుతున్నట్లయితే నా దేవుడు యేసయ్య త్వరగా కనికరించి నీకు సహాయము చేయనై ఉన్నాడు. ఆమేన్. మరి మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో చూసినట్లయితే, శిష్యులు 5 రొట్టెలు 2 చేపల ద్వారా అద్భుతాలు పొందుకొని ఆ రొట్టెలను తిని గంపలు ఎత్తాక మళ్ళీ వారు తిరుగు ప్రయాణంలో వెళ్తా ఉన్నారు. దోణి ఎక్కి మరి అద్దరిగా వెళ్ళాలని యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు మరి వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఆ పడవను, ఆ దోణను వాళ్ళు నడిపించట్లో చాలా కష్టపడుతున్నారు. ఎందుకో తెలుసా? 3 రాత్రింబగలు వారు వాక్యము విన్నారు, తర్వాత ఫుడ్ తీసుకున్నారు, తర్వాత రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళట్లేదు, కానీ యేసయ్యతో మళ్ళీ పరిచర్యలోనికి వెళ్తూ సహాయపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారు అలా దోణి ఎక్కి వెళ్తా ఉంటుంటే దోణి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అప్పటికే మరి అది చీకటి అయి ఉన్నది, చాలా కష్టతరంగా ఉంది. ఆ దోణను మిక్కిలిగా నడిపించుటలో శిష్యులు కష్టపడుతుంటే యేసు ప్రభు వారు చూసేట ఆయన ఆ కష్టాన్ని చూసి, వాళ్ళు పడుతున్న ఆ బాధను చూసి కనికరించి వారికి సహాయము చేయుటకు నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆమేన్. నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటిదనంటే, నువ్వు ఆత్మ సంబంధ విషయాల్లో నువ్వెంత కష్టపడతావో నీకు సహాయము చేయుటకు పరలోకము నుండి దేవాది దేవుడు భూమికి వచ్చి నీకు సహాయము చేయబోతుంది. ఇంకెందుకు ఆలస్యం? నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు, నా కష్టము వృధా అయిపోతుందని నువ్వు బాధపడుతున్నావా? దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణమే, ఈ దినమే నీ కష్టాన్ని నా యేసయ్య చూసి నీకు సమాధానముతో, నీకు ఆశీర్వాదముతో, నీకు అనేక రకాలైనటువంటి దీవెనలతో నింపనై ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? దేవుని యందు ముందుకు వెళ్ళినట్లయితే మరి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.